హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. రీసెంట్ టైమ్స్లో మన మాస్ రాజా రవితేజ నుంచి వరుసగా సీరియస్ యాక్షన్ సినిమాలే వచ్చాయి. కానీ మనందరం ఎప్పుడెప్పుడు ఆ పాత రవితేజని, ఆ మార్క్ కామెడీని చూద్దామని వెయిట్ చేస్తున్నాం కదా. మన కోరిక తీర్చడానికే ఈ సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో థియేటర్లో దిగారు. మరి ఈ విజ్ఞప్తిని ప్రేక్షకులు మన్నించారా, రవితేజ మళ్ళీ నవ్వించారా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికొస్తే టైటిల్లోనే ఉందిగా, ఇద్దరు భామల మధ్య నలిగిపోయే భర్త కథ. మన రవితేజ ఒక వైన్ బిజినెస్ పని మీద స్పెయిన్ వెళ్తాడు. అక్కడ హీరోయిన్ ఆషికా రంగనాథ్తో కమిట్ అయిపోతాడు. ట్విస్ట్ ఏంటంటే రవితేజకి ఆల్రెడీ ఇండియాలో పెళ్లైపోయుంటుంది. భార్య డింపుల్ హయతి. స్పెయిన్ నుంచి ఇండియా వచ్చాక ఒకవైపు భార్య, ఇంకోవైపు స్పెయిన్ నుంచి దిగిపోయిన ప్రియరాలు. వీళ్ళిద్దరి మధ్య మన రాజా పడే తిప్పలే మిగతా సినిమా. స్టోరీ పాతదే అయినా ట్రీట్మెంట్ మాత్రం ఫన్గా ప్లాన్ చేశారు. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ ఫస్ట్ హాఫ్ అండ్ కామెడీ. చాలా రోజుల తర్వాత రవితేజని ఇలా లైట్ వెయిట్ కామెడీ రోల్లో చూడటం ఒక రీఫ్రెష్మెంట్లా అనిపిస్తుంది. ఆయన ఎనర్జీ, ఫ్రస్ట్రేషన్ సీన్స్లో చేసే కామెడీ సూపర్. ఇక స్పెయిన్ ఎపిసోడ్లో కొమెడియన్ సత్య, పిఏగా వెన్నెల కిషోర్ నవ్వించారు. ముఖ్యంగా రవితేజ, సునీల్ కాంబినేషన్ ట్రాక్ అయితే అద్దిరిపోయింది ఫ్రెండ్స్. కిరసనాయిల్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్లో వచ్చే జనరేటర్ సీన్ థియేటర్లో బాగా పేలాయి. సునీల్ని మళ్లీ ఇలా ఫన్ రోల్లో చూడటం హ్యాపీగా ఉంది. హీరోయిన్స్ ఆషికా గ్లామర్గా, డింపుల్ సింపుల్గా తమ పాత్రలకు న్యాయం చేశారు. భీమ్స్ మ్యూజిక్ కూడా సినిమాకి బాగా సెట్ అయింది. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ లైన్ చాలా రొటీన్గా ఉంటుంది. కొత్త సీసాలో పాత సారా టైప్ అన్నమాట. సెకండ్ హాఫ్కొచ్చేసరికి కథ కొంచెం సీరియస్ టర్న్ తీసుకుంటుంది. ప్రియరాలి విషయం భార్యకి తెలిస్తే ఏమవుతుంది అనే పాయింట్ మీద డ్రామా నడుస్తుంది. క్లైమాక్స్ని మరీ హెవీగా కాకుండా సేఫ్గా లైట్ వేలో ముగించారు. ఇది కొంతమందికి రొటీన్గా అనిపించొచ్చు. ఫైనల్గా చెప్పాలంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి అనేది రవితేజ నుంచి మనం కోరుకునే ఒక డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్. పెద్దగా లాజిక్లు వెతకకుండా పండక్కి ఫ్యామిలీతో కలిసి కాసేపు నవ్వుకోడానికి ఈ సినిమా బెస్ట్ ఆప్షన్. మరీ అద్భుతమని చెప్పలేం కానీ నిరాశపరచదు. ఫస్ట్ హాఫ్ ఫన్ కోసం, రవితేజ సునీల్ ట్రాక్ కోసం హ్యాపీగా ఒకసారి చూడొచ్చు. సో ఇది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. మరి మీలో ఈ సినిమా చూసిన వాళ్ళుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని జెన్యూన్ సినిమా రివ్యూస్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.